మనమంతా మన ఫ్యామిలీకి ఒక మంచి ఫ్యూచర్ అందించాలని చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాం. డబ్బు సంపాదిస్తాం, పొదుపు చేస్తాం, ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తాం. అంటే మనం ఎంతగానో ప్రేమించే మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందించడానికి ఎంత చేయాలో అంతా చేస్తాం. కానీ చాలామంది ఫ్యూచర్ కోసం చేసే ప్లానింగ్లో ఉండే ఒక రిస్క్ను మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. జీవితం అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అందువల్ల రేపేం జరుగుతుంది అనే విషయాన్ని మనం కంట్రోల్ చేయలేము. అయితే మనం కంట్రోల్ చేయలేకపోయినప్పటికీ రేపు జరగబోయే విషయాలకు ఇప్పటి నుండే సిద్ధంగా ఉండవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఇన్సూరెన్స్ విషయంలో చాలామంది దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా కేవలం అంచనాలు, ఊహాగానాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉదాహరణకి కొంతమంది ఎవరో చెప్పారని ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. మరికొంతమంది అన్ని ఇన్సూరెన్స్ ప్లాన్లు ఒకటే అని అనుకుంటున్నారు. ఇంకొంతమంది దాని గురించి ఆలోచించడానికి మనకి ఇంకా చాలా టైం ఉంది అని వాయిదా వేస్తున్నారు. దీనివల్ల వచ్చే సమస్య ఏంటంటే ఇలాంటి అంచనాలు, ఊహాగానాల ఆధారంగా తీసుకునే డిసిషన్స్ కేవలం పూర్ డిసిషన్స్ మాత్రమే అవుతాయి. వీటి ప్రభావం ఇప్పటికిప్పుడు కనిపించకపోవచ్చు, కానీ మీ ఫ్యామిలీకి నిజమైన సపోర్ట్ అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ ఇప్పటికిప్పుడు మీ ఇన్కమ్ ఆగిపోతే మీ ఫ్యామిలీ తమ ఆస్తుల్ని అమ్మకుండా, అప్పులు చేయకుండా, బంధువులపై ఆధారపడకుండా ఎంతకాలం వరకు తమ అవసరాలను కంఫర్టబుల్గా మేనేజ్ చేయగలుగుతారు? చాలా ఫ్యామిలీల విషయంలో ఈ ప్రశ్నకు సమాధానం కేవలం కొన్ని నెలలు మాత్రమే. సరిగ్గా ఇలాంటి విషయాల కోసమే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కాదు, ఇది లగ్జరీ కూడా కాదు. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాల్సిన ఒక ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ. అందువల్ల ఈ వీడియోలో మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, మనకి అందుబాటులో ఉన్న రకరకాల టర్మ్ ప్లాన్స్ ఏంటి, మీకు ఎంత కవరేజ్ అవసరం, అలాగే మీ ఫ్యామిలీకి సరిపోయే సరైన ప్లాన్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అనే మాటను మనం తరచుగా వింటూ ఉంటాం. ఫైనాన్షియల్గా దీని అర్థం ఏంటంటే మన ఆదాయం ఎప్పుడైనా ఆగిపోవచ్చు, కానీ మన బాధ్యతలు మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. ఇంటి ఖర్చులు ఆగిపోవు, పిల్లల చదువులు కొనసాగుతూనే ఉంటాయి, లోన్ల ఈఎంఐలు కొనసాగుతూనే ఉంటాయి, రోజువారీ ఖర్చులు కూడా ఆగవు. కాబట్టి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది క్రియేట్ చేయబడింది. దీని పర్పస్ చాలా సింపుల్గా ఉంటుంది. అదేంటంటే ఫ్యామిలీలో సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగితే అప్పుడు ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ లైఫ్ అనేది మధ్యలో ఆగిపోకుండా కొనసాగించడం. ఉదాహరణకు ఫైనాన్షియల్ ప్లానింగ్ను ఒక ఇల్లు కట్టడంలో ఊహించుకుంటే పెట్టుబడులు అనేవి అప్పర్ ఫ్లోర్లు అవుతాయి, సేవింగ్స్ అనేవి ఇంటి గోడలు అవుతాయి, కానీ ప్రొటెక్షన్ అనేది మాత్రం ఆ ఇంటి ఫౌండేషన్ అవుతుంది. అందువల్ల పునాది బలంగా లేకపోతే మిగతావి కూడా బలహీనంగానే మారిపోతాయి. ఇంకా సులభంగా చెప్పాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ని తక్కువ ప్రీమియంతో దొరికే ఒక పెద్ద ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అని చెప్పవచ్చు. అంటే మీరు ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం చిన్న మొత్తంలో ప్రీమియం కడుతూ ఉంటే దానికి బదులుగా ఇన్సూరెన్స్ కంపెనీ మీకు పెద్ద మొత్తంలో లైఫ్ కవరేజ్ అందిస్తుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్టులా కాకుండా ఈ రెగ్యులర్ టర్మ్ ప్లాన్ అనేది పూర్తిగా ప్రొటెక్షన్ కోసం మాత్రమే డిజైన్ చేయబడింది. ఇందులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఉండవు, ఎటువంటి బోనస్లు ఉండవు, అలాగే సాధారణంగా ఉండే మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఉండదు. దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే మీ ఫ్యామిలీకి కేవలం ఫైనాన్షియల్ సెక్యూరిటీని కల్పించడం మాత్రమే. అయితే ఇందులో లేట్ 20స్లో ఉన్న ఒక హెల్తీ పర్సన్ నెలకు సుమారు 400 నుండి 500 రూపాయల ప్రీమియంతోనే 2 కోట్ల వరకు లైఫ్ కవరేజ్ పొందే అవకాశం ఉంటుంది. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన అత్యంత ఎఫెక్టివ్గా ఉండే ప్రొటెక్షన్ టూల్స్లో ఒకటిగా భావిస్తారు. అందువల్ల దీనికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపై క్లిక్ చేస్తే అన్ని ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్లాన్లను ఒకే చోట కంపేర్ చేసి చూడవచ్చు. అలాగే మరో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆన్లైన్లో పాలసీ బై చేస్తే 15% వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 3 రకాల వారికి బాగా ఉపయోగపడుతుంది. ఒకటి, సింగిల్ ఇన్కమ్ ఫ్యామిలీ. సాధారణంగా మన దేశంలో చాలా ఫ్యామిలీలు ఒకే వ్యక్తి సంపాదనపై ఆధారపడి ఉంటాయి. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఇన్కమ్ సడన్గా ఆగిపోతే అప్పుడు కూడా ఆ ఫ్యామిలీకి రెంటు, గ్రాసరీసు, పిల్లల స్కూల్ ఫీజులు, మెడికల్ బిల్స్, కరెంటు బిల్స్ ఇలాంటి వాటి కోసం డబ్బు అవసరం అవుతుంది. అలాంటి సమయాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే డబ్బు ఆ ఫ్యామిలీకి తక్షణం ఫైనాన్షియల్ సపోర్ట్ అందించి పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ అవ్వడానికి టైం ఇస్తుంది. రెండవది, లోన్లు ఉన్న ఫ్యామిలీస్. అంటే సాధారణంగా చాలామందికి హోమ్ లోన్స్, కార్ లోన్స్ లేదా పర్సనల్ లోన్స్ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా సంపాదించే వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ అప్పులు మాత్రం మాయమవ్వవు. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే డబ్బు ఆ ఫ్యామిలీ లోన్లను తీర్చుకోవడానికి, ఫైనాన్షియల్ స్ట్రెస్ను తగ్గించుకోవడానికి, తమ ఇల్లు ఇంకా ఇలాంటి ముఖ్యమైన ఆస్తులు కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మూడవది, బిజినెస్ ఓనర్స్. బిజినెస్ ఇన్కమ్ కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. అలాంటప్పుడు బిజినెస్ ఓనర్కి ఏదైనా జరగకూడని జరిగితే అప్పుడు ఆ ఫ్యామిలీ ఆయన సంపాదించే ఆదాయాన్ని మాత్రమే కాకుండా వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కోల్పోతుంది.
అయితే అలాంటి క్లిష్ట సమయాల్లో కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా లభించే డబ్బు వారికి అవసరమైన ఫైనాన్షియల్ స్టెబిలిటీని అందిస్తుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో 3 రకాల ప్లాన్లు ఉంటాయి. అవేంటంటే, ఒకటి రెగ్యులర్ టర్మ్ ప్లాన్. దీన్ని టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్యూరెస్ట్ ఫామ్ అని చెప్పవచ్చు. ఇందులో పాలసీ పీరియడ్ అమల్లో ఉన్న సమయంలోనే పాలసీ హోల్డర్ మరణిస్తే నామినీకి సమ్మెస్యూర్డ్ అమౌంట్ అందుతుంది. అలా కాకుండా ఒకవేళ పాలసీ హోల్డరు పాలసీ టర్మ్ పూర్తయ్యే వరకు బతుకుంటే ఎటువంటి మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు. కానీ రిటర్న్స్, బోనస్లు లేనందువల్ల ఈ ప్లాన్లో ఉండే ప్రీమియమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక రెండవది రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్, TROP. ఈ ప్లాన్ కూడా రెగ్యులర్ టర్మ్ ప్లాన్ లాగే లైఫ్ కవర్ అందిస్తుంది. అయితే పాలసీ హోల్డరు పాలసీ కాలం పూర్తయ్యే వరకు బతుకుంటే కట్టిన ప్రీమియమ్స్ అన్ని ట్యాక్సులు తీసేసి తిరిగి మీకే రిటర్న్స్ వస్తాయి. అయితే ఇది అట్రాక్టివ్గా అనిపించినప్పటికీ రెగ్యులర్ టర్మ్ ప్లాన్తో పోలిస్తే ఈ ప్లాన్కు ప్రీమియమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మూడవది 100% రిఫండ్ ఆప్షన్. వీటిని కొన్ని మోడర్న్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మాత్రమే అందిస్తున్నాయి. ఈ ఆప్షన్లో పాలసీ హోల్డరు ఒక స్పెసిఫిక్ స్టేజ్లో పాలసీ నుంచి బయటకు రావచ్చు. అయినప్పటికీ అప్పుడు కూడా అతను కట్టిన ప్రీమియమ్స్ తిరిగి అతనికే రిటర్న్ వస్తాయి. అంతేకాకుండా ఈ పాలసీ పీరియడ్ పూర్తయ్యే వరకు లైఫ్ కవర్ కూడా కొనసాగుతుంటుంది. లైఫ్ కవర్తో పాటు ఫ్యూచర్లో బయటకు వచ్చే అవకాశం కూడా కావాలనుకునే వారికి ఈ ఆప్షన్ అడిషనల్ ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. అయితే ఇప్పుడు రైడర్స్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. రైడర్స్ అనేవి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని మరింత బలంగా మార్చే ఆప్షనల్ యాడాన్స్ అని చెప్పవచ్చు. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ముఖ్యంగా 4 రకాల రైడర్స్ ఉంటాయి. వాటిల్లో మొదటిది యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్. ఇది ప్రమాదం వల్ల పాలసీ హోల్డర్ మరణిస్తే బేసిక్ సమ్మెస్యూర్డ్తో పాటుగా అదనంగా క్లెయిమ్ అమౌంట్ కూడా అందిస్తుంది. రెండవది క్రిటికల్ ఇల్నెస్ రైడర్. ఇది క్యాన్సర్, హార్ట్ అటాక్ లాంటి సీరియస్ వ్యాధుల నిర్ధారణ అయితే ఒకేసారి లంసమ్ అమౌంట్ చెల్లిస్తుంది. ఈ అమౌంట్ ఖరీదైన మెడికల్ ట్రీట్మెంట్లను మేనేజ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. మూడవది యాక్సిడెంటల్ డిసేబిలిటీ రైడర్. ప్రమాదం కారణంగా పర్మనెంట్ డిసేబిలిటీ ఏర్పడి సంపాదన సామర్థ్యం తగ్గిపోయినా లేదా కోల్పోయినా ఈ రైడరు ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తుంది. నాలుగవది ఇన్కమ్ బెనిఫిట్ రైడర్. ఇది క్లెయిమ్ అమౌంట్ని ఒకేసారి పే చేయడానికి బదులుగా క్లెయిమ్ అమౌంట్ని ఫ్యామిలీకి నిర్ణీత కాలం వరకు ప్రతి నెల రెగ్యులర్ ఇన్కమ్ రూపంలో అందిస్తుంది. అయితే ఈ రైడర్స్ను తీసుకోవడం ద్వారా మీ ఫ్యామిలీకి మరింత ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అందించవచ్చు. ఇక కవరేజ్ విషయానికి వస్తే ఎవరు ఎంత కవరేజ్ తీసుకోవాలనేది తెలుసుకోవడానికి సాధారణంగా చాలామంది ఉపయోగించే ఒక సులభమైన రూల్ ఏంటంటే, మీ యాన్యువల్ ఇన్కమ్కు 10 నుండి 20 రెట్లు ఉండే అమౌంట్ తీసుకొని దానికి మీరు ఇంకా పే చేయాల్సి ఉన్న లోన్లు కలపాలి. అప్పుడు వచ్చే అమౌంట్ మీకు అవసరమైన టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. ఉదాహరణకు మీ యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షలు, అలాగే మీపై ఇంకా 30 లక్షల లోన్లు ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు మీకు అవసరమైన కనీస టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ సుమారు 1.1 కోటి నుండి 1.9 కోట్ల మధ్య ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఎంత కవరేజ్ తీసుకోవాలనేది మాత్రం మీ ఫ్యామిలీ అవసరాలు, మీ లయబిలిటీస్, మీ ఫ్యూచర్ గోల్స్, ఇంకా మీ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కంపేర్ చేసేటప్పుడు కేవలం ప్రీమియం ఎంత ఉంది అనే విషయాన్ని మాత్రమే కాకుండా ఇంకొక 6 విషయాలను కూడా కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే, మొదటిది క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్. ఒక స్ట్రాంగ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ అనేది కంపెనీ యొక్క రిలయబిలిటీని సూచిస్తుంది. రెండవది క్లెయిమ్ సపోర్ట్ ప్రాసెస్. మీ ఫ్యామిలీకి అవసరమైన సమయంలో క్లెయిమ్ను సులభంగా, ఇబ్బంది లేకుండా పొందగలిగేలా ప్రాసెస్ అనేది ఉండాలి. మూడవది అఫోర్డబిలిటీ. మీరు చాలా సంవత్సరాల పాటు చెల్లించగలిగే ప్రీమియం ఉన్న ప్లాన్ ఎంచుకోవడం మంచిది. నాలుగవది రైడర్స్ అవైలబుల్. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డిసేబిలిటీ కవర్ ఇలాంటి ఉపయోగకరమైన రైడర్స్ ఉన్నాయో లేవో చూసుకోండి. ఐదవది కవరేజ్ డ్యూరేషన్. సాధారణంగా ఎక్కువ కాలం కవరేజ్ అందించే ప్లాన్లు లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ అందిస్తాయి. ఇక ఆరవది ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ పర్చేస్. చాలా సందర్భాల్లో ఆన్లైన్లో పర్చేజ్ చేసే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఆఫ్లైన్లో పర్చేజ్ చేసే ప్లాన్లతో పోలిస్తే తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉంటాయి. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో చాలామంది కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. అవసరమైన దానికంటే తక్కువ కవరేజ్ ఎంచుకోవడం, క్రిటికల్ ఇల్నెస్ వంటి ముఖ్యమైన రైడర్స్ను ఇగ్నోర్ చేయడం, చాలా తక్కువ డ్యూరేషన్ ఉన్న పాలసీని ఎంచుకోవడం, రోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాల్ని దాచిపెట్టడం, కేవలం ప్రీమియంను మాత్రం కంపేర్ చేసి ఇతర ఫీచర్స్ని ఇగ్నోర్ చేయడం, పర్సనల్ రీసెర్చ్ చేయకుండా పూర్తిగా ఏజెంట్ల సలహాపైనే ఆధారపడడం, వయసు తక్కువగా ఉందని భావించి ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని లేట్ చేయడం, ఇంకా నామినీ వివరాల్ని సమయానికి అప్డేట్ చేయకపోవడం, అన్ని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఒకేలా ఉంటాయి అని అనుకోవడం, అలాగే ఇన్సూరెన్స్ను ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్గా చూడడం. ఈ తప్పులన్నింటినీ అవాయిడ్ చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే చాలా రకాల సమస్యల నుండి మీ ఫ్యామిలీని రక్షించవచ్చు. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు కొన్ని విషయాల్ని తప్పకుండా తెలుసుకోవాలి. మీకు అవసరమైన సరైన కవరేజ్ అమౌంట్ను క్యాలిక్యులేట్ చేసుకోండి. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల ప్లాన్లను పోల్చి చూడండి.
మీ అవసరాలకు ఉపయోగపడే రైడర్స్ను నిర్ధారించుకోండి. తగినంత డ్యూరేషన్ ఉన్న పాలసీని ఎంచుకోండి. మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాల్ని నిజాయితీగా తెలియజేయండి. పాలసీలో ఉన్న మినహాయింపులు ఏంటో పూర్తిగా అర్థం తెలుసుకోండి. అలాగే సులభంగా చెల్లించగలిగే ప్రీమియం ఎంచుకోండి. నామినీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. పాలసీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. సో చివరిగా చెప్పేది ఏంటంటే, మనం సంపాదించడం అయినా, పొదుపు చేయడం అయినా, పెట్టుబడులు పెట్టడం అయినా, ప్రతి విషయం మన ఫ్యామిలీ కోసం చేసే పనులే. అయితే మన ఫ్యామిలీని టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్ట్ చేయగలదు. ఇది ఫైనాన్షియల్ కంటిన్యూటీని అందిస్తుంది. మీ ఫ్యామిలీ యొక్క లైఫ్ స్టైల్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. జీవితంలో ఊహించని పరిస్థితులు ఎదురైన కుటుంబ బాధ్యతలు నెరవేర్చడానికి ఆర్థిక భరోసాను అందిస్తుంది. అలాగే సరైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకుంటే అది మీ కుటుంబానికి ఎన్నో సంవత్సరాల పాటు బలమైన ఆర్థిక భద్రతను కల్పించగలదు. కాబట్టి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే కొంత టైం తీసుకొని అన్ని ప్లాన్లను కంపేర్ చేయండి. అందుబాటులో ఉన్న రైడర్స్ అర్థం చేసుకోండి. మీకు అవసరమైన సరైన కవరేజ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయండి. మీ ఫ్యామిలీ అవసరాలకు నిజంగా సరిపోయే పాలసీని ఎంచుకోండి. గుర్తుంచుకోండి, ఇన్సూరెన్స్ అనేది డబ్బు సంపాదించే ప్రొడక్ట్ కాదు, మీకు అత్యంత ముఖ్యమైన వారిని ప్రొటెక్ట్ చేసే ఒక సెక్యూరిటీ సిస్టమ్. కాబట్టి మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తు అనేది రేపటికి వాయిదా వేయాల్సిన విషయం కాదు, ఈ రోజే ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత. కాబట్టి ఆలస్యం చేయకండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ను షేర్ చేశాను. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడే ఆ లింక్పై క్లిక్ చేయండి.